Hello guys, welcome back to my channel. This is Miss Anju. Ella unnaru andaru. I hope you all are doing good. And na channel evaraina first time chustunnatlaithe hi, welcome to my channel. This is Miss Anju. సో ఈరోజు మన వీడియో కంటూ పర్టికులర్ థీమ్ లేదు. జస్ట్ నేను ఛాయ్ తాగుతూ కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నా, కొన్ని ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, యూ గైస్ నో నేను ఆల్రెడీ కుకింగ్ చేస్తాను అని చెప్పి. బట్ ఈరోజు నేను ఎప్పుడూ ట్రై చేయలేని సున్నుండలు ట్రై చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ నాకు చాలా డేస్ నుంచి సున్నుండలు తినాలనిపిస్తుంది. సో ఎలా చేస్తారు అని మా పిన్ని అడిగి కాల్ చేసి కనుక్కున్నా, కావాల్సినవి తెచ్చుకున్నా. సో విల్ ట్రై. టేస్ట్ ఎలా ఉన్నా జెన్యున్గా చెప్తా. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకున్నాం. ఐ హ్యావ్ కప్ ఆఫ్ మిల్క్, కొంచెం వాటర్ పోదాం. యాక్చువల్లీ కెటిల్లో వాటర్ ఏంటి, ఇందులో వాటర్ ఏంటి అనుకోకండి. ఇది యాక్చువల్లీ టిన్ వాటర్. బట్ టిన్ వాటర్ డైరెక్ట్గా తాగడానికి కొంచెం ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తున్నాయి కదా, నేను కెటిల్లో వెయిట్ చేసుకున్న తర్వాత తాగుతాను. బట్ ఇప్పుడు మిల్క్ అలాగూ వెయిట్ చేస్తాను కాబట్టి వాటర్ వేసేసి నేను ఒక్కదాన్ని కాబట్టి ఒక 1 cup ఆఫ్ చాయ్. బికాజ్ ఐమ్ స్టేయింగ్ అలోన్. ఒక్కలమే ఉంటున్నాం, స్టేయింగ్ అలోన్ అన్న ఫీలింగ్ ఎంత బాగుంటుంది తెలుసా. పెప్పర్ పౌడర్, నాట్ మసాలా. యాక్చువల్లీ అల్లం ఉంది, బట్ అల్లం దంచుకోవడానికి ఆ గిన్నె లేదు. రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను ఇక్కడికి. సో అన్ని ప్యాకెట్స్తోనే ఉన్నాయి. ఈరోజు కొంచెం ఫ్రీ అయ్యా కాబట్టి ఈ వీడియో తర్వాత చాయ్ పౌడర్ కేరళ నుంచి తీసుకొచ్చాను. రీసెంట్గా కేరళ వెళ్ళాను. దిస్ ఈస్ ది నో వన్ నోస్. సో రీసెంట్గా నేను కేరళ వెళ్ళాను. కేరళ నుంచి చాయ్ పౌడర్ తెచ్చుకున్నాను. సో యాక్చువల్లీ కేరళ బ్లాగ్తోనే సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, అందుకే ఇప్పటివరకు ఇక్కడ పోస్ట్ చేయలేదు. షుగర్ యాక్చువల్లీ ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది. మా ఫాదర్ ఫార్మర్. సో మేము షుగర్ కేన్ పండిస్తాం, బెల్లం తయారు చేస్తాం, మార్కెట్కి పంపిస్తాం. సో మా దగ్గర అయితే ఆర్గానిక్ బెల్లం ఉంటుంది కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నా. బట్ ఐ ఫర్గాట్ సో మెనీ థింగ్స్. అందులో ఈ బెల్లం కూడా ఉంది. సో అందుకే ప్రస్తుతానికి షుగర్తో బాగుంటుంది. సో మన ఛాయ్ అవుతుంది. 5 minutes ఛాయ్ అయిపోయిన తర్వాత మనం టీ తాగుతూ మన స్వీట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం స్వీట్ ముచ్చట్లు కూడా పెట్టుకోవచ్చు. బయటలో నా రూమ్ ఎలా ఉంది. యాక్చువల్లీ రూమ్ మేక్ ఓవర్ చేస్తున్నాను. వీడియో ప్రాపర్గా సర్దలేదు కాబట్టి సర్దడం మొత్తం అంటే స్టార్టింగ్ నేను ఇచ్చినప్పుడు రూమ్ ఎట్లా ఉంది, మళ్ళీ దాన్ని ఎలా కన్వర్ట్ చేశాను అని చెప్పి పెద్ద చేంజెస్ ఏం లేవు. జస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మాత్రమే ఒక వీడియో చేశాను. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. హాఫ్ ఆఫ్ ద వీడియో కంప్లీట్ అయింది. ఇప్పుడు చూస్తున్నంత వరకు కంప్లీట్ చేశాను. ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి సర్దాల్సింది. సో అవన్నీ సర్దిన తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేసిన తర్వాత వన్స్ ఆల్ డన్ రూమ్ మేక్ ఓవర్ వీడియో విల్ బి రిలీజింగ్ ఆన్ అవర్ ఛానల్. ఈరోజు ఒక రీల్ పోస్ట్ చేశాను కదా, సో పొద్దున్న నుంచి ఆ ఒక్క సాంగే ఉంది నా నోట్లో. బికాజ్ పొద్దున్నే సాంగ్ నేను ఆ సాంగే నా రీల్కి యాడ్ చేసి పోస్ట్ చేశాను కాబట్టి పొద్దున్న నుంచి ఇంకా నాకు ఏం పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆకాశం నీనాటిలో అని మాత్రం వస్తుంది. అండ్ బై ద వే రీసెంట్గా ఈ మైక్ పర్చేస్ చేశాను డిజిటెక్ది. సో ఇది టెస్టింగ్ వీడియో. యాక్చువల్గా ఎలాగో వీడియో తీసుకున్నా కదా, సో టెస్ట్ చేద్దాం వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేద్దాం. ఎలా వర్క్ అవుతుంది, వాయిస్ అంత మంచిగా వస్తుంది టెస్ట్ చేద్దామని చెప్పి నేను ఇప్పుడు మైక్ కూడా తీసుకున్నాను. ఐ డోంట్ నో ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, బట్ కనెక్ట్ చేయగానే ఆల్రెడీ గ్రీన్ సింబల్స్ వస్తాయి కదా. బట్ నా వాయిస్ క్యాప్చర్ అవుతుందా లేదా నాకు ఎలా తెలుస్తుంది తెలియట్లేదు. మీకు ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. యాక్చువల్లీ ఛాయ్ తాగడం చాలా మంది అన్హెల్దీ అంటారు. నాకు కమెంట్
కామెంట్స్లో కూడా చాలామంది చేస్తారు. నేను స్టోరీ పెట్టినప్పుడు నాకు రిప్లైస్ కూడా చాలా వస్తాయి, మీరు చాయ్ తాగుతున్నారు కాబట్టి బక్కగా ఉన్నారు అది ఇది అని చెప్పి. బట్ నేను స్కూలింగ్ నుంచి చిన్నప్పటి నుంచే నాకు చాయ్ తాగడం అలవాటు. బట్ స్కూలింగ్లో ఇంటర్లో నేను బొద్దుగానే ఉండేదాన్ని. ఐ థింక్ ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకైతే నా ప్రీవియస్ ఫోటో తెలుసు. అంటే నేను చాలాసార్లు స్టోరీ పెట్టాను, నేను ఇలా ఉండేదాన్ని, పందిలా ఉండేదాన్ని. చాలామంది భయపెట్టారనమాట. అంటే మా మదర్ ఇంతకుముందు, మా మదర్ కూడా ఇప్పుడు సన్నగా అయిపోయారు, ఇంతకుముందు కొంచెం లావుగా ఉండే. సో నేను ఇంటర్లో సడన్గా 40 kgs నుంచి 56 kgsకి వెళ్ళిపోయాను విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months అనుకుంటా. ఇంటర్ హాస్టల్లో ఉండే, నాకు ఫుడ్ బాగా సెట్ అయింది గుంటూరులో. సో నాకు హాస్టల్ నుంచి వెళ్ళేసరికి 56 kgsకి వెళ్ళిపోతే ప్రతి ఒక్కరు ఒకటే క్వశ్చన్, నువ్వు మా మమ్మీలో లావ్ అయిపోతావు అంటే. ఐ వాజ్ ఇంటర్ ఎట్ దట్ టైం 2014. సో నాకు చాలా భయం వేసింది, అమ్మో ఇప్పుడే ఆల్రెడీ డిగ్రీయా లేకపోతే జాబ్ చేస్తున్నావా అని అడుగుతున్నారు ఇంటర్లోనే, ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందా అని భయం వేసింది. సో భయం వేసి చాలా వరకు కంట్రోల్ చేసేదా. సో అదొక రీజన్ నేను బక్కగా అవ్వడానికి. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే, నాకు 2020 or 21 కరెక్ట్గా గుర్తులేదు, నాకు వైరల్ ఫీవర్ వచ్చింది. వైరల్ ఫీవర్ అండ్ డెంగ్యూ. ఫస్ట్ వైరల్ ఫీవర్ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 months హాస్పిటలైజ్ అయ్యాను. అండ్ ఆ తర్వాత డెంగ్యూ వచ్చి ఒక 1 monthకి రికవరీ అవుతున్నాను అన్నప్పుడు మళ్ళీ డెంగ్యూ వచ్చి మళ్ళీ 1 month హాస్పిటలైజ్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత కంప్లీట్ బక్కగా అయిపోయాను. ఇప్పుడు వర్కౌట్స్ చేస్తున్నా, ఎంత హెల్దీ ఫుడ్స్ తీసుకొని, ఎంత మంచిగా ప్రోటీన్ ఫుడ్, ఫ్యాట్స్ అన్ని ప్రాపర్గా తీసుకుంటున్నా కూడా ఐఎమ్ అనబుల్ టు గెట్ వెయిట్ అనమాట. సో అది రీజన్, నా చాయ్ రీజన్ కాదు. బికాస్ నేను చిన్నప్పటి నుంచి చాయ్ తాగుతున్నాను అనమాట, అప్పుడు లావుగానే ఉన్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, చాయ్లో అన్హెల్దీ హ్యాబిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే, ఎంటీ స్టమక్తో తాగకూడదు. నేను ఎంటీ స్టమక్తో తాగను. అండ్ నైట్ తాగకూడదు. నేను మ్యాక్సిమం టైమ్స్లో నైట్ తాగను అన్లెస్ నేను ట్రావెలింగ్లో ఉంటే తప్ప. ఎక్కడికైనా వెళ్ళి ట్రావెలింగ్లో ఉంటే ఆ టైంకి నాకు చాయ్ తాగాలనిపిస్తుంది. ఒక ట్రావెలింగ్లోనే 3-4 times టీ తాగుతాను తప్ప నార్మల్ టైంలో 1 or 2 times. ఇప్పుడు నేను రీసెంట్గా షిఫ్ట్ అయిన తర్వాత అయితే డైలీ ఓన్లీ వన్స్, అది కూడా 10 o'clockకి 10:30కి అలా. నేను మార్నింగ్ లేచేది 7:30కి, నేను చాయ్ తాగేది 10:30కి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ గ్యాప్. డ్రై ఫ్రూట్స్ తీసుకుంటా, లేవగానే వాటర్ తీసుకుంటా, మార్నింగ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తా. సో ఈ హెల్తీవన్నీ నేను చేస్తున్నా. అట్ ద సేమ్ టైం నా చాయ్ కూడా తీసుకుంటున్నా at 10 or 10:30. సో అది నాట్ ఎట్ ఆల్ అన్హెల్దీ. ఇంకొకటి ఏంటి అంటే, షుగర్ యూజ్ చేస్తున్నాం కదా, అది అన్హెల్దీ. బట్ నేను ఒక చాయ్లో షుగర్ తప్ప రిమైనింగ్ టైంలో షుగర్ తీసుకోను. మ్యాక్సిమం స్వీట్స్ తినడం మానేసాను, చాక్లెట్స్ తినడం మానేసాను. చాలా రేర్, చాలా ఎప్పుడో. నేను ఇప్పుడు ఒక చాక్లెట్ కొనుక్కున్నా కూడా అది ఒక 2-3 months తర్వాత కూడా నా దగ్గర ఉంటుంది. ఇంకా ఎప్పుడు తిన్నా, నాకు ఎప్పుడైనా ఒక్కసారి చాక్లెట్ క్రేవింగ్స్ వస్తాయి, చాలా రేర్గా వస్తాయి. అంటే ఇంతకుముందు అయితే చాలా బీభత్సంగా తినేదాన్ని, కాలేజ్ టైంలో అప్పుడు చాలా బీభత్సంగా తినేదాన్ని. లాస్ట్ ఒక 2 years నుంచి తగ్గించేసాను. సో ఇప్పుడు ఎలా అంటే, చాలా రేర్గా నాకు చాక్లెట్ క్రేవింగ్స్ వస్తాయి. అప్పుడు నా దగ్గర చాక్లెట్ ఉండాలి, అది ఎప్పుడో 1-2 monthsకి ఒకసారి వస్తుంది. బట్ ఆ టైంకి నా దగ్గర చాక్లెట్స్ ఉండాలి అని అట్లీస్ట్ 2-3 చాక్లెట్స్ నేను క్యారీ చేస్తాను తప్ప. బట్ ఒక చాయ్ తప్ప నేను రిమైనింగ్ షుగర్స్ అన్ని చాలా వరకు 99% అవాయిడ్ చేశాను, ఈవెన్ కూల్ డ్రింక్స్ ఆల్సో. అండ్ చాయ్ పొడి ఎప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది అంటే, మనం టూ మచ్గా బాయిల్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. సో నేను కొంచెం సేపు బాయిల్ చేస్తాను. యాజ్ యూ గైస్ నో, వీడియో స్టార్ట్ అయ్యి 14 minutes అయింది. నేను ఈ చాయ్ పెట్టడం స్టార్ట్ చేసి 5 minutes అయింది. సో ఇప్పుడు నేను చాయ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ చాయ్, టీ పొడి కాకుండా ఇంకేం చేస్తాం, అల్లం, మిరియాల పొడి, ఇవన్నీ మనకి హెల్దీయే. అండ్ మిల్క్, 1 cup of మిల్క్ ఏం ప్రాబ్లం కాదు. ఎస్, మిల్క్ చాలామంది డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ నాకు కూడా డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది. బట్ నాకు టీ వల్ల ఎప్పుడు డైజెషన్ ఇష్యూ రాలేదు. సో దట్స్ ఇట్, మై టీ స్టోరీ. సో ఇంకెప్పుడు నువ్వు పొద్దున్నే టీ తాగుతున్నావు, అందుకే బక్కగా ఉన్నావు, నువ్వు టీ తాగొద్దు అప్పుడే లావ్ అవుతావు, ఇలాంటి సజెషన్స్ మాత్రం ఇవ్వద్దు. బికాస్ డే మొత్తంలో ఎంత హెల్తీగా నేను ఫాలో అయినా, నాకంటూ అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది ఏదైనా ఉందంటే ఓన్లీ చాయ్. రిమైనింగ్ అన్నీ మానేసాను, చాక్లెట్స్, చిప్స్ అన్నీ తగ్గించేసాను. చాలా రేర్గా తింటాను. ఇప్పుడు 3-4 monthsకి ఒకసారి నాకు ఎప్పుడైనా క్రేవింగ్స్ అనిపిస్తే ఒక ప్యాకెట్ ఆఫ్ చిప్స్ కానీ ఒక చాక్లెట్ కానీ తింటున్నాను. సో అంత కంట్రోల్ చేసుకున్నాను. ఇది ఒక్కటే నా వీక్నెస్. సో ఐ డోంట్ థింక్ నేను ఇది కూడా కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి. రిమైనింగ్ మనీ కాంప్రమైజ్ అవుతున్నాను కాదు, ఆటోమేటిక్గా నాకు హ్యాబిట్స్ తగ్గించడం స్టార్ట్ చేసిన తర్వాత నా హ్యాబిట్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయాయి, వాటి క్రేవింగ్స్ కూడా రావట్లేదు. బట్ ఇదేలా అంటే నాకు ఇన్స్టెంట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ హ్యాపీనెస్. నేను డల్ ఉన్నానా టీ తాగాలి, హెడేక్ వస్తుందా టీ తాగాలి, హెల్త్ బాగాలేదా టీ తాగాలి, మూడ్ ఆఫ్ ఉన్నానా టీ తాగాలి, మూడ్ స్వింగ్స్ ఉన్నాయా టీ తాగాలి, పీరియడ్స్లో ఉన్నానా టీ తాగాలి. సో ఇంకా మార్నింగ్ లేచానా కొంతసేపు అయిన తర్వాత టీ పడాలి.
సో ఇలా ఏదో ఒక రీజన్కి నాకు టీ పడితే ఇన్స్టెంట్ ఎనర్జీ అనమాట. అలా అని డేకి 5 times 6 times తాగుతారని కాదు, డైలీ ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈజ్ హెల్దీ. యూ కెన్ గూగుల్ ఇట్ ఆర్ యూ కెన్ యూట్యూబ్ ఇట్. సో స్ట్రైట్ యాక్చువల్లీ ఇందాకే డిమార్ట్లో కొన్ని పర్చేస్ చేశాను. ఇంట్లో ఒకటే కదా, సారీ గైస్, చాలా డేస్ అవుతుంది కదా యూట్యూబ్ వీడియోస్ ప్రాపర్గా చేసి. సో నాకు ఇంత లాంగ్ టర్మ్లో మాట్లాడడం చాలా డేస్ అవుతుంది కాబట్టి కొంచెం మాటలు తడబడినా లేదు ప్రొనౌన్సియేషన్ రాంగ్గా ఉన్నా ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. చాలామంది కమెంట్స్లో చేస్తున్నారు ఏదో నాకు ఇంత మంచిగా వీడియో చేయి, ఎవ్వరు ఏమన్నారు, కానీ జస్ట్ ఒక స్పెల్లింగ్ మనం ఏదైనా కొంచెం ప్రొనౌన్సియేషన్లో రాంగ్ చేస్తే వెంటనే వచ్చేస్తారు కమెంట్ సెక్షన్లోకి. ఐ సో హ్యాపీ దట్ నా ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం it's all positive comments only, so I'm so happy for that. Having my chai. So coming to the point, recent ga oka extra page create chesam kada, recent ga oka new page create chesam kada, Sanju soul scripts by Sanju. Sorry nene name marchipoyinante asahyanga untademo. బట్ ఆ పేజ్ క్రియేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు సడన్గా కొన్ని ర్యాండమ్ థాట్స్ వస్తాయి లైఫ్ మీద కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఆర్ ఎల్స్ ఎనీథింగ్ రిలేటివ్స్ గురించి కానీ, సొసైటీ గురించి కానీ ర్యాండమ్ థాట్స్ వస్తాయి. ఐ థాట్ ఈ విషయం నేను వీడియో చేసి పెట్టాలి. ఎందుకు అంటే వీడియో చేసి పెట్టాలి అంటే ఏదైనా అనిపిస్తే ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. సో సంథింగ్ ఒక ర్యాండమ్గా ఒక థింగ్ అనిపించింది, లైక్ మ్యారేజ్ గురించో లైఫ్ గురించో ఒక ర్యాండమ్ థింగ్ ఐ ఫెల్ట్ ఇట్. సో నాకు అప్పుడు వీడియో చేసి ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది జనాలకి, లైక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ నాకు ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. బట్ ఇన్స్టాగ్రామ్లో నా ప్రొఫైల్ జోనర్ లాస్ట్ 4 years నుంచో 3 years నుంచో నా ప్రొఫైల్ జోనర్ చాలా పాజిటివ్గా, స్మైల్స్తో, చాలా నార్మల్గా వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ యామ్. బట్ నాకు అప్పుడప్పుడు ఇలా ట్రెండ్ థాట్స్ వస్తాయి, కొంచెం నెగిటివ్ వైబ్స్ కానీ, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ గురించో, టాక్సిక్ ఫ్రెండ్స్ గురించో, రిలేటివ్స్ గురించో, ఆర్ ఎల్స్ సొసైటీ గురించో, మ్యారేజ్ గురించో, ఆర్ ఎల్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కాల్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినప్పుడు అది ఇది మనం చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనిపిస్తుంది. బట్ నా ప్రొఫైల్ జోన్ కంప్లీట్ డిఫరెంట్ కదా. సో ఐ థాట్ ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తే ఇట్స్ నాట్ అబౌట్ నాకు ఎవరు 2 pages కావాలి, 2 pagesలో ఫాలోవర్స్ రావాలి, వ్యూస్ రావాలి, ఇదంతా కాదు. జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఒక పేజ్లో ఇట్స్ కంప్లీట్ అబౌట్ మై లైఫ్, పాజిటివిటీ, స్మైల్స్, ఎవ్రీథింగ్. ఈ పేజ్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో ఆ టైంకి నాకు అది ఎక్స్ప్రెస్ చేయాలి, వ్యూస్ కోసమో దేనికోసమో కాదు. నన్ను జెన్యున్గా ఫాలో అయ్యే వాళ్ళు ఆబ్వియస్లీ చూస్తారు. సో నాకు ఆ టైంకి ఎక్స్ప్రెస్ చేయాలి అనిపించినప్పుడు నా ప్రొఫైల్లో పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను కొన్ని టాపిక్స్ మీద. లైక్ నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయింది బేబీ మూవీ టైంలో, నేను ఒక రివ్యూ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాను. బట్ ఆ రివ్యూ నా ప్రొఫైల్కి హెల్ప్, ఒకవేళ నా ప్రొఫైల్లో పెడితే ఐ డోంట్ నో, నాకు మల్టిపుల్ థాట్స్ అనమాట. సో బేబీ మూవీ టైంలో నేను బాగా స్ట్రక్ అయ్యింది. నాకు ఎందుకంటే ఒక టాపిక్ మీద వీడియో చేయాలనిపించిన నేను నా ప్రొఫైల్ జోనర్ ఇది కాదు కదా, మళ్ళీ నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్లోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా అని చెప్పి ఏదో ఒక పాయింట్లో జస్ట్ మల్టిపుల్ థాట్స్, ఓవర్ థింకింగ్తో స్టాప్ చేసేసాను. సో అప్పటి నుంచి నాకు ఉంది, నేను ఎందుకు నా థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి, నేను ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలనిపించినా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సో ఫైనల్లీ నాకు చాలా లేట్గా రియలైజ్ అయ్యాను ఇంకో పేజ్ క్రియేట్ చేసే ఆప్షన్ ఉంది కదా అని. సో రీసెంట్గా ఆప్షన్ ఉంది అని తెలిసిన వెంటనే వితిన్ సెకండ్స్ ఎవరితో డిస్కస్ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు, జస్ట్ క్యాజువల్గా కూడా నేను పెద్దగా ఆలోచించలేదు. వితిన్ సెకండ్స్ నాకు ఇంకో పేజ్ క్రియేట్ చేయొచ్చు అని థాట్ రాగానే ఓకే ముందెందుకు రాలేదు అని ముందెందుకు ఆ థాట్ రాలేదు అని బాధపడ్డాను. బట్ వెంటనే పేజ్ కూడా క్రియేట్ చేశాను. సో అందులో నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, ఆర్ ఎల్స్ కొంతమంది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో వాళ్ళ రిలేషన్షిప్ స్టేటస్ ఇవి షేర్ చేస్తారు. కొంతమంది రిలేటివ్స్ గురించి ర్యాండమ్గా వింటాం కదా, అంటే లైక్ మమ్మీ వాళ్ళు చెప్తారు, ఆర్ ఎల్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఆర్ ఎల్స్ కొన్నిసార్లు మూవీ నాకు ఒక వేలో అర్థమవుతుంది, జనాలకి ఇంకొక వేలో అర్థమవుతుంది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్. సో వాళ్ళకి కంప్లీట్ నెగిటివ్ అనిపించింది, నాకు ఎక్కడో కొంచెం పాజిటివ్ అనిపిస్తే నాకు ఎక్స్ప్రెస్ చేయాలనిపిస్తుంది. సో అలాంటివి ఇలా ర్యాండమ్ స్టఫ్ నేను పోస్ట్ చేయడానికి పేజ్ క్రియేట్ చేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ర్యాండమ్ స్టఫ్ కాన్సెప్ట్స్ యూ కెన్ ఫాలో దట్ పేజ్. ఇట్స్ నైస్ థాట్స్ కదా, చాలా నైస్. నాకు
నిజంగా ఇంట్లో చేసుకుని చాయ్ అంటే చాలా ఇష్టం. చాలా స్టాల్స్లో టీ బాగుంటుంది, బట్ స్టిల్ నాకు ఉండే క్వశ్చన్స్ ఏంటి అంటే వీళ్ళు చాయ్ పొడి ఎన్నిసార్లు మరిగిస్తున్నారు, ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నారు, మిల్క్ మంచిగా వాడుతున్నారా, అండ్ మెయిన్ వచ్చేసి వాటర్ ఏం వాటర్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు, అంటే ట్యాప్ వాటర్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, ఆర్ఎల్స్ మంచి వాటర్ యూజ్ చేస్తున్నారా, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని నేనే ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా. అండ్ అట్ ద సేమ్ నాకు ఈ రూమ్ చూసినప్పుడు బాగా నచ్చిన దాంట్లో వన్ ఆఫ్ ద థింగ్ ఇక్కడ చిన్న కిచెన్ సెటప్ చేసుకోవచ్చు, నాకు అది బాగా నచ్చింది. సో హాస్టల్ ఫీల్ కన్నా హోమ్ ఫీల్ ఉంటుంది. సో అందుకని సింగిల్ షేరింగ్ తీసుకున్నాను. సో రూమ్ ఒక అపార్ట్మెంట్లో నేను ఒక ఫ్లాట్ తీసుకున్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి పీజీలో సింగిల్ షేరింగ్ తీసుకున్నాను. దట్టు ఐ లైక్ దిస్ కిచెన్ సెటప్. సో ఒక మినీ కిచెన్ సెటప్ సెట్ చేశాను. నేను కొన్ని ప్రొడక్ట్స్ తీసుకోవాలి, లైక్ కుక్కర్ లాంటివి తీసుకోవాలి రైస్కి. ప్రజెంట్ అయితే వీటితోనే మేనేజ్ చేస్తున్నాను. కొన్ని తీసుకున్నాను అమెజాన్లో. సో ఈ మధ్యలో ఏమైనా ఇంటికి వెళ్తే కొన్ని తెచ్చుకుంటాను, బికాజ్ అన్నీ కొనాలి అంటే బడ్జెట్. సో యాక్చువల్లీ నా చాయ్ స్టోరీ ఒకటి, సోల్ స్క్రిప్ట్స్ బేస్ అంచు అదొకటి, ఈ రెండు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నాను. అంటే చాలామంది కమెంట్స్లో చాయ్ స్టోరీ పెడితే చాలు రిప్లైస్ అన్నీ వేస్తూ ఉంటాయి, అందుకే మీరు పక్కకున్నారు, టీ తాకండి. బట్ స్టిల్ కనిపిస్తుంది లైక్ ఎలా అంటే మనం అన్హెల్దీ హ్యాబిట్స్ చాలా ఫాలో అవుతున్నాం. షుగర్, కూల్ డ్రింక్స్, చిప్స్, చాక్లెట్స్. ఈవెన్ కొంతమంది చాక్లెట్స్ విభత్సంగా తింటారు, ఐస్ క్రీమ్స్ విభత్సంగా తింటారు, కూల్ డ్రింక్స్ విభత్సంగా తాగుతారు. వాళ్ళు కూడా నాకు సజెస్ట్ చేస్తున్నారు టీ తాకు, హెల్త్కి మంచిది కాదు. అవన్నీ కూడా హెల్త్కి మంచిది కావు. స్టిల్ అవన్నీ మీరు తింటూ నన్ను తాగొద్దని చెప్తున్నారు. అవన్నీ తినకుండా తాగొద్దని చెప్పినా కూడా ఐ కాంట్ స్కిప్ దిస్, బికాస్ ఇది ఎలా అంటే హ్యాబిట్ కాదు, ఇది నాకు ఇష్టం. నాకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అంటే లైఫ్లో మనకంటూ ఒక పర్సన్ ఎలా ఉండాలో, మనం ఏం చేసినా సపోర్ట్ చేసి, మన పిచ్చి బిహేవియర్ను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి, మనని చాలా ప్రేమగా చూసుకొని కేర్ తీసుకునే పర్సన్ ఉండాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం యూ హ్యావ్ వన్ ఫుడ్ ఐటమ్ ఆర్ బెవరేజ్ ఆర్ ఫుడ్, అది చూడగానే నీకు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలి. వేర్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ ద మైండ్ యు ఆర్. సో మీరు ఏ మైండ్ సెట్లో ఉన్నా, ఏ మూడ్లో ఉన్నా, ఎలా ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా, ఏది బాగాలేకపోయినా, ఏం జరిగినా, బ్రేకప్ అయినా, ఇంట్లో గొడవ అయినా, ఆర్ఎల్స్ ఇంకేదైనా అయినా, ఒక్క ఐటమ్ ఉంటుంది మీకు ఇన్స్టెంట్గా కొంచెం రిలీఫ్ ఇస్తుంది. అలా ఉండాలి కదా. అలానే నాకు చాయ్. సో దీన్ని మానేమని ఎందుకు చెప్తారు? అఫ్కోర్స్ వాళ్ళు చెప్పినా నేను మానేను అనుకోండి, అది సెకండరీ. అండ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్ యాజ్ వెల్. సో మా మమ్మీ నాకు ఈ చాయ్ ఎందుకు అలవాటు అయింది అంటే, మా మమ్మీ చిన్నప్పుడు మా అన్నయ్య, నేను, మా మమ్మీ, మా అన్నయ్య కూడా తాగుతుండే చాయ్, వివత్సంగా తాగేవాడు. ఇలాంటి కప్పులు 2 కప్పులు తాగేవాడు. సో మా మమ్మీ చాయ్ పెడతారు కదా, సో చిన్నప్పటి నుంచి మాకు అలవాటు చేసేసారు. మార్నింగ్ చాయ్, మళ్ళీ ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాయ్, ఆర్ఎల్స్ ఇంటి దగ్గర ఉంటే మార్నింగ్ చాయ్, ఈవినింగ్ 4 o'clock చాయ్ మ్యాండేటరీ ఉంటుంది మా ఇంట్లో. సో పిల్లలు, పెద్దవాళ్ళు, ఈవెన్ మా సిస్టర్స్ కూడా తాగుతారు. సో పెద్దవాళ్ళు పిల్లలని ఏం డిఫరెన్స్ లేదు, అందరికీ చాయ్ తాగుతారు. సో చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు ఎలా అంటే మధ్యలో ఒక 2-3 years ఏమో నేను జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నా హెల్త్ ఇష్యూస్ వల్ల. అప్పుడు మమ్మీ ఎలా అంటే నాకు ఈ టైం చాయ్ తాగాలనిపించట్లేదు అనుకో, నాకు వద్దు అన్నా అనుకో, కొద్దిగా తాగు, కొంచెం తాగు, పర్లేదు తాగు, ఏం కాదులే అంటారు. లైక్ హెల్త్ బాగుందనుకో, కొంచెం టీ తాగి సెట్ అయిపోతుంది. హెడేక్ వస్తుంది అనుకో, కొంచెం టీ తాగి సెట్ అయిపోతుంది. ఇన్స్టెంట్గా నాకు టీ చేసిస్తారు. సో నాకు అలా అలవాటు అయ్యి ఇది ఒక ఎనర్జీ బూస్టర్ లాగా, ఒక హ్యాపీనెస్ లాగా తయారైంది అన్నమాట. సో అలాగే మా మమ్మీది కూడా తప్పలేదు. మా మమ్మీకి వాళ్ళ మమ్మీ అలవాటు చేశారంట, సో వాళ్ళ మమ్మీ అలవాటు చేశారంట. సో అప్పుడు ఎప్పుడు ఒక 10 generations బ్యాక్ జరిగిన మిస్టేక్ ఏమో లేదు. సో నన్ను బ్లేమ్ చేయలేదు. సో అది నా చాయ్ స్టోరీ. ఎలా అనిపించింది? అండ్ స్పీడ్ కూడా నాకు ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేయాలంది, బట్ ఇట్స్ ఆల్రెడీ 17 minutes. సో నేను 17 minutes ఇప్పుడు ఒక 30 minutes 40 minutes నేను ఒకటే వీడియో పెడితే సగంలోనే వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదే గెటప్ ఉంటుంది, ఇదే సెటప్ ఉంటుంది, కాకపోతే వీడియో 3 days తర్వాత వస్తుంది అంతే. సో నా సిమ్లు ఎలా వచ్చాయో కూడా లైవ్, ఎక్కడ కట్ చేయను, ఎడిట్ చేయను, లైవ్ టేస్ట్ కూడా ఎలా ఉందో జెన్యున్గా చెప్తా. అంటే నాకు బయట వాళ్ళు చేసిస్తే ఎలా ఉందో అనిపించిందో అలానే చెప్తా. బట్ అఫ్కోర్స్ నేను బాగానే చేస్తాను. ఇదే తగ్గించుకుంటే బాగుంటుంది. Okay guys, thank you for watching. Bye bye. See you on the next video. Ta-da!